హాయ్ అండి. గోదావరి జిల్లాల్లో సీజనల్లో దొరికే చీరమేను రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ చీరమేనులో అయోడిన్, కాల్షియం, పొటాషియం, జింక్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా చీరమేన్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా జాలిగట్లో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా కడుక్కొని రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ కట్ట కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మనం క్లీన్ చేసుకుని చీరమేను వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర పేస్టు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకొని మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని చీలికల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చీరమేనును వేసుకొని ఒకసారి స్లోగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఈ చీరమేనును బాగా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగా ఉడికించుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.